వందే మాత్రం. నేను మీ జర్నలిస్ట్ నవత. యుద్ధం కేవలం బాంబులతోనే జరగదు, కొన్నిసార్లు నాయకత్వంతో కూడా జరుగుతుంది. ఆల్ ఖమేనీ చనిపోయిన తర్వాత ఇరాన్లో కొత్త సుప్రీం లీడర్ వచ్చారు, ముజ్దాబా ఖమేనీ. ఇప్పుడు ప్రపంచం అనుకుంది ఇరాన్లో తిరుగుబాటు మొదలవుతుంది అని, కానీ అది జరగలేదు. కొన్నిసార్లు ఒక నాయకుడి మరణం ప్రభుత్వాన్ని కూల్చదు, దాన్ని ఇంకా బలపరుస్తుంది అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. అంతలో యుద్ధ భూమి మీద మరో విచిత్రమైన సీన్ జరిగింది. అమెరికా థర్డ్ రాడార్ వ్యవస్థ, దీని విలువ దాదాపు 10,000 కోట్లు. ఇరాన్ షాహెద్ డ్రోన్స్ పంపింది. ఒకటి కాదు, ఒకేసారి 20 డ్రోన్స్. రాడార్ 16 డ్రోన్లను మిస్సైళ్లతో ఆపింది. మిగిలిన 4 డ్రోన్స్ నేరుగా రాడార్ పై పడ్డాయి. 10,000 కోట్ల రక్షణ వ్యవస్థను డ్రోన్స్ నిమిషబ్దంగా కూల్చేశాయి. కొన్నిసార్లు యుద్ధంలో నాణ్యత గెలవదు, సంఖ్య గెలుస్తుంది. ఇది చాలా క్లియర్గా ఇక్కడ అర్థమైంది. మరి ఇక్కడితో ఆగిందా అంటే ఆగలేదు. మిడిల్ ఈస్ట్లోని గల్ఫ్ దేశాలు ఇప్పుడు భయపడుతున్నాయి. సౌదీ, యుఏఈ, కువైట్, బహ్రెయిన్ అవి అమెరికాకు ఒకే మాట చెప్తున్నాయి: మా భూమి నుండి ఇరాన్పై దాడి చెయ్యొద్దు. ఎందుకంటే ప్రతి దాడికి ఇరాన్ సమాధానం ఇస్తుంది. మరొక చోట ఇంకో గేమ్ మొదలైంది, అది రష్యా. పుతిన్ ఇరాన్కు ఒక మెసేజ్ ఇచ్చాడు: తగ్గొద్దు, నేనున్నాను, మై హూనా. ఎందుకంటే ఇరాన్ యుద్ధం యూరప్ను బలహీనపరుస్తుంది. యూరప్ బలహీనపడితే యుక్రెయిన్ యుద్ధం మరో దిశలో తిరుగుతుంది. కొన్ని యుద్ధాలు ఒకే దేశంలో మొదలవుతాయి, కానీ వాటి లాభం మరో దేశానికి చెందుతుంది. ఏదేమైనా యుద్ధాలకు సంబంధించి ఎక్కడో ఏదో జరుగుతుందంటే మరేదో జరిగిపోయి ఓడలు బండ్లు ఓడలైనా ఆశ్చర్యపోనవసరం లేదు అంటున్నారు నిపుణులు. మరి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? కామెంట్ సెక్షన్లో పెట్టండి. అండ్ రోజు చెప్పేదేనండి, ఆర్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్, ఆర్ వాయిస్, ఆర్ పొలిటికల్, ఆర్ సంస్కృతి, ఈ 3 మన ఛానల్స్ ఏనండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్. కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఫస్ట్ వీక్, మనకు ఆఫీస్ మెయింటెనెన్స్ కోసం చాలా ఖర్చులు ఉంటాయి. సో ప్లీజ్ మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని చేయడం ద్వారా ఈ ప్రాబ్లమ్స్ నుంచి మమ్మల్ని బయటపడేయడంలో మాకు సపోర్ట్గా నిలవండి. ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది. 1 to 5 లెవెల్స్ ఉన్నాయి, ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. మీకు తోచిన సహాయాన్ని అందించండి. వ్యాపార ప్రకటనల కోసం 8328500576 నెంబర్ని సంప్రదించండి. జై హింద్, జై భారత్.